ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను యాక్టివేషన్ చేయండి. రీసెంట్ గా జగనే నాకు 150 పైగా వస్తాయని అంటున్నారు. నిన్న కూడా అంటారు. మరి చంద్రబాబు నాయుడు కూటమి కూడా నాకు 130 పైగా వస్తాయని అంటున్నారు. మరి మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారు? కూటమి గెలుచుతారు కదా. ఎందుకంటారు జగన్ మంచి పనులు చేయలేదా? మంచి పనులు చేయండి, చెడ్డ పనులు చేయండి, రెండు చేసిందా? ఎందుకని అంటారు? ఎందుకంటే మంచి పరిపాలన ఏం చేసినా కానీ మంచి పని ఏం లేదు. డబ్బులు మంచి మరి చాలా మంది ఎంత మంచి పనులు ఎవరు చేయలేదు. ప్రతి పథకం చేసిండు అయితే అంటాం కాదు. ఆ పని చేసింది పలానా. నాకు డబ్బులు ఇస్తుంటే నా కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. డబ్బులనే నేను ముందే చెప్పా. డబ్బులే ఆయన ఇచ్చింది, ఇంకేం లేదుగా. డెవలప్మెంట్లు ఇవన్నీ ఏమి లేవు. 3 రాజధానులు చేస్తా అంటున్నాగా. 3 రాజధానులు మరి ఒకదానికి ఉండలేదు కానీ 3 చేస్తాడు అండి. ఇప్పుడు అంటే బాగా ఒకటే గతి లేదండి. ఒక ఇల్లు కావట్లేదు, 3 ఇల్లు అంటే కూటమి వస్తుందని మీ ఆలోచన? మా ఆలోచన కూటమి. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అంటారా? రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటారా? నేను అది కూడా చెబుతూనే ఉన్నా. నేను 20 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండవచ్చు. ఇది మా నాన్నగారు కాలం నుంచి ఎప్పుడు అటువంటి మొన్ననే మారింది కూడా. మారిపోయారా? పరిపాలన బాగలేదనా? బాగలేదనే మరి రోతకుందనే మాట్లాడితే 3 రాజధానులు వసిక మందు అమ్మటమైందండి. కొత్త కొత్త బ్రాండ్ లాంటిదండి. కొత్త బ్రాండ్ ఏంది పనికిరాది. ఎవరికి దేవుడు తాగేవాడు ఉన్నాడు చెప్పమని. ఒక తాగేవాడు నీకు మంచి ముఖ్యమంత్రి మందు వ్యాపారం మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. మరి నువ్వే అమ్ముతున్నావు కదా, నువ్వు ఏడ చేస్తావు? మరి అంత చేసినా కూడా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా నేనే గెలుతానంటుంది కదా. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తానంటుంది అంటాడు. అతనికేమో అతనికి ఉంటుంది. అతను ఏంటంటే నేను డబ్బులు ఇచ్చా, ఎట్టి పరిస్థితుల్లో నాకే వేస్తారనే ఊహ. జనాలు మేపాను ఇంకా వాళ్ళే వేస్తారనా అనేది అతను నాడిపోయింది. ఏడ నాయకులకు కూడా అదే ఉంది. మనం ఏం చేయలే. ఏడ ఆయన డబ్బుతోనే మనకి కూడా మరి సీఎం గారు లండన్ వెళ్ళిండు. జూన్ 1వ తారీఖు దాకా రాడట. ఎందుకని? ఫ్యామిలీతో సహా వెళ్ళిండు. 3 దేశాలు. 1వ తారీఖు కొత్తడు అసలు రాకుండా ఆడే మకం పెడతాడు. ఎవడేం చెబుతాం అంటే ఇది రిలీఫ్ కోసం అని ఏదో అతని దగ్గర చేయాల్సిన ఛాన్సులు అన్ని ఉన్నాయండి. మన రాయి ట్యాంకటం ఏంటండి అంత పబ్లిక్ మీటింగ్ లో రాయి అతనికే తగ్గింది. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కళ్ళు మూసుకున్నారు. చెప్పడానికి ఏమొచ్చా మున్పంటే కట్టుకోదు కాడని కాల్చింది. ఎన్నో డబ్బు బయటపడుతుంది. మన రాయితోటి గాలిపోయింది. అంటే అది చేసుకుంది అతనేనంటారా? అంతే. అంత మహాసభలో బయట రాయట అతను రాయితే ఆయనకే పోయి ఎట తగిలింది. అంటే ఎట తగిలిద్దండి అతనికే ఎట తగిలిద్ది. మీకు వందల వేల సంఖ్య ఉంది. వేల సంఖ్యలో అతనికే పోయి రాయి ఎట తగిలింది. కావాలని చేసుకుంటారు. కావాలని కరెంట్ తీసింది. హోటల్లో సానుభూతి కోసం చేసింది. ఎన్ని కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 120 వేస్తారా? 120 వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ అయినా అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితే ఫామ్ అయితే చాలు. మొత్తం రాష్ట్ర డబ్బులు కూడా రాష్ట్ర మరి ఏదైనా పథకాలు పెడతా ఉంటుందిగా. పెడతాడు మరి చంద్రబాబు నాయుడు కూడా పెడతా ఉంటుందిగా. నమ్మకమేనా? పెట్టగలుగుతారా? ఏమో అది ఆయన చేతిలో మనం చెప్పలేము. పెడతాడని అంటే నేను అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇస్తానంటారు. ఎవరు చేసినా అసలు కూర పోయింది. ఇంకా కూర పోయింది అంటారు. మొత్తం ఈ గవర్నమెంట్ లో పోయింది. వచ్చినా ఇక బాగు చేయటం. ఇక ఏదన్నా కళ్ళు మూసి కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది. అందాక ఎవరి వల్ల కాదు. వాళ్ళు అందుకనే కేంద్రంతో ఒప్పందం పెట్టుకున్నారు. ఆయన ఏం చేసిందో ఒకలా వరదప్పి ఈ ఒప్పందాలే కావండి. కాంగ్రెస్ బీజేపీ డి అంటే డి అంటున్నాయి. మన ఆంధ్ర ఎంపీల తోడుకోగా ప్రధానమంత్రి రైతులు అనుకో దేవుడు అంటే ఇవ్వాల్సింది. ఇక ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు మంది అంటే మన ఎంపీలు అవసరం ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ఇప్పుడే ఆడ పనిచేస్తారు. ఉత్తగా నువ్వు ఎంతమంది ఉండా మనం 25 మంది ఉండా ఆడేం చేయలేదు. అవసరం లేదే ఎవరు పట్టించుకోండి. నువ్వైనా నేనైనా మీకు అవసరం ఉంటేనా నేను లేదంటే ఎవరు నేను మొత్తానికి కూటమి అధికారులు వస్తాయి. బుద్ధిపాటి తేడా వస్తుంది. మార్పు వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. జనంలో మార్పు వచ్చింది. ఆయనకి ఏంటంటే వాళ్ళకి ఆయనకుంటదే ఏడా నాయకులకు కూడా ఉంది.
జగన్ ప్రభుత్వమే గెలుపు అనేది ఏడా ఉంది ఎలాగో ఉంది మన నాయకులు ఓకే.